శ్రీ దుర్గా సప్తసతి తంత్రోక్త రాత్రి సూక్తం. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతిం విష్ణోరతులాం తేజస ప్రభుః. విశ్వానికి అధిదేవత, జగత్తును భరించే తల్లి, సృష్టి స్థితి లయలకు కారకురాలు మరియు సాటిలేని తేజస్సు గల శ్రీ మహావిష్ణువును ఆవహించి ఉన్న భగవతి అయిన యోగనిద్రను బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతించాడు. బ్రహ్మ ఉవాచ త్వం స్వాహా త్వం స్వదా త్వం హి వషట్కారః స్వరాత్మికా సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా. ఓ దేవి, నీవే దేవతలకు తృప్తినిచ్చే స్వాహాకారానివి, పితృదేవతలకు ప్రీతి కలిగించే స్వదాకారానివి, యజ్ఞ కార్యాలలో పలికే వషట్కారానివి మరియు స్వరూపాత్మకమైన ఓంకారానివి నీవే. అక్షర రూపంలో నిత్యము ఉండే అమృతానివి నీవే. ఆ ఉ మా అనే 3 మాత్రల రూపంలో నీవే స్థిరంగా ఉన్నావు. అర్ధమాత్రా స్థితా నిత్యా యానోచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా. ఉచ్చరించడానికి వీలులేనిది, పరమ పవిత్రమైనది మరియు నిత్యమైనది అయిన అర్ధమాత్ర రూపంలో ఉన్నది నీవే. నీవే సంధ్యావందన మంత్రానివి, నీవే గాయత్రివి మరియు సకల లోకాలను కన్నట్టి అత్యున్నతమైన తల్లివి నీవే. త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్ సృజ్యతే జగత్ త్వయేతత్ పాల్యతే దేవి త్వమత్సంత్యేచ సర్వదా. ఓ దేవి, ఈ విశ్వమంతా నీ చేతనే ధరించబడుతోంది, ఈ జగత్తంతా నీ చేతనే సృష్టించబడుతోంది. నీవే దీనిని పాలిస్తున్నావు మరియు ప్రళయకాలంలో ఈ సమస్తాన్ని నీవే భక్షిస్తున్నావు. విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగదోస్య జగన్మయే. ఓ జగన్మయి, సృష్టి జరుగుతున్నప్పుడు నీవు సృష్టి రూపంలో ఉంటావు, పాలన జరుగుతున్నప్పుడు స్థితి రూపంలో ఉంటావు. అలాగే ఈ జగత్తు అంతమయ్యే కాలంలో సంహార రూపంలో నీవే ఉంటావు. మహావిద్య మహామాయ మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురీ. నీవే మహావిద్యవు, మహామాయవు, మహామేధవు మరియు మహాస్మృతివి. జీవులను భ్రమింపచేసే మహామోహానివి నీవే. గొప్ప దేవతవు మరియు రాక్షసులను అణిచివేసే మహాసురువి నీవే. ప్రకృతి స్వంచ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ. సకల జీవులకు మూలమైన ప్రకృతివి నీవే. సత్వరజస్తమో అనే 3 గుణాలను ప్రేరేపించేదానివి నీవే. ప్రళయకాలపు కాలరాత్రివి, బ్రహ్మదేవుని నిద్రాకాలమైన మహారాత్రివి మరియు అత్యంత భయంకరమైన మోహరాత్రివి నీవే. త్వం శ్రీస్త్వం ఈశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతి క్షాంతిరేవ చ. నీవే లక్ష్మీదేవివి, నీవే జగదీశ్వరివి, నీవే హ్రీంకార స్వరూపిణివి, జ్ఞానాన్ని ప్రసాదించే బుద్ధివి నీవే. లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి మరియు క్షమ అన్నీ నీ స్వరూపాలే. ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిని తథా శంఖిని చాపిని బాణ భుషుండి పరిగాయుధా. నీవు ఖడ్గము, శూలము, గద, చక్రము ధరించి భయంకరంగా ఉంటావు. అలాగే శంఖము, ధనస్సు, బాణాలు, భూషుండి మరియు పరిగా అనే ఆయుధాలను ధరించి విరాజిల్లుతావు. సౌమ్య సౌమ్యతరాశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరీ పరాపరానాం పరమా త్వమేవ పరమేశ్వరీ. నీవు సౌమ్యురాలివి, లోకంలోని సౌమ్యమైన వాటన్నింటికంటే అతి సౌమ్యురాలివి, అత్యంత సుందరమైన దానవు, గొప్ప వాటికంటే గొప్పదానివి మరియు పరమేశ్వరివి నీవే. యచ్చ కించిత్ క్వచిత్ వస్తు సదసద్వాకిలాత్మికే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసే తదా. ఓ అఖిలాత్మికే, ఏ వస్తువైనా ఎక్కడైనా అది ఉన్నది అయినా లేదా లేనిది అయినా ఆ వస్తువుకు ఉండే శక్తివి నీవే. అటువంటప్పుడు నిన్ను స్తుతించడం ఎవరికి సాధ్యం? యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యతి యో జగత్ సోపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః. ఈ జగత్తును సృష్టించేవాడు, పాలించేవాడు మరియు హరించేవాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుని నిద్రావశం చేసిన నిన్ను స్తుతించే సామర్థ్యం ఇక్కడ ఎవరికి ఉంది? విష్ణు శరీర గ్రహణం మహమీశాన ఏవ చ కారితాస్తే ఇతో తస్త్వాం కస్తోతుం శక్తిమాన్ భవేత్. నన్ను, విష్ణువును మరియు శివుడిని
శరీరములను ధరించేలా చేసినది నీవే. అటువంటి ప్రభావము గల నిన్ను పొగడటానికి ఎవరికి శక్తి ఉంటుంది? సా త్వమిత్తం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుత మోహైతౌ దురాదర్శ వస్త్రౌ మధుకైటభౌ. ఓ దేవి, అట్టి గొప్ప ప్రభావములు గల నీవు మమ్ములను స్తుతించినందుకు ప్రసన్నురాలవై ఎవరికీ లొంగని ఈ మధుకైటభులనే అసురులను నీ మాయతో మోహింపజేయుము. ప్రబోధం న జగత్స్వామి నీయతామచ్యుతో లఘు బోధచ్చ క్రియతామస్య హంతుమేతో మహాసురౌ. ఈ జగత్స్వామి అయిన అచ్యుతునిని త్వరగా నిద్ర నుండి మేల్కొల్పుము. ఈ మహాసురులను సంహరించడానికి ఆ స్వామికి తగిన బుద్ధిని ప్రసాదించుము. ఇతి తంత్రోక్తం రాత్రి సూక్తం. సర్వం జగదంబార్పణమస్తు.